వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. క్రెడిట్ చోరీ, దీనికి పేటెంట్ రైట్ ఎవరికి ఉంది అనేది చూస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. లేదు చంద్రబాబు నాయుడుకే ఉందని వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. బట్ ది టైం లైన్లు లేదు అంటే జరిగినటువంటి ఈ సంఘటనలు వీటిని చూసుకున్నప్పుడు ఎవరు క్రెడిట్ చోరీ చేశారు అనేది ఇక ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అంశంలో క్రెడిట్ మొత్తం నాదే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గగ్గోలు పెట్టేస్తున్నారు. దానికి టైం లైన్ కూడా ఇచ్చారు. 2014-19 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి పర్మిషన్స్ అనేవి వచ్చాయి. అలాగే ఆ రోజుల్లో నేను ఎందుకు చెప్పడం, వారు మాట్లాడింది మీరే చూడండి. ఈ ఒక్క సమస్యను ఎట్లా పట్టుకొని దీన్ని ఆపుకునే కార్యక్రమం ఎలాగో అందరం కలిసికట్టుగా చేసుకుందాం. మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా, ఆ ఫ్యాక్టరీ దగ్గరుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి పంపించే కార్యక్రమం కూడా చేస్తామని. కియా వాళ్ళు రాలేదంట, కియా బ్రహ్మాండం జరుగుతుంది. లాస్ట్ వాళ్ళ హెడ్ ఆయన హూ వాన్ పార్క్ అనేది ఆయన ఒక లెటర్ రాసినాడు. ఏమని రాసినాడు? అప్పట్లో లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఆ రోజు నేను హుండై రిసెర్చ్ లో నేను ఇక్కడ హెడ్ గా ఉన్నాను. ఆ రోజు నాకు చెప్పినారు ఆంధ్రప్రదేశ్ లో ఒక పరిశ్రమ పెట్టమని. అది నా మనసులో ఉంది. ఆ మనసులో ఉండి ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చామని లెటరే రాసినాడు ఆయన. మీకేమి ఇంకా బాధ నాకు అర్థం కాలే. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మార్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నాంది పలికినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు. చూశారుగా, కేవలం భోగాపురం మాత్రమే కాదు, కియా దగ్గర నుంచి మొత్తం అన్ని ఏ విధంగా చెప్పారు అనేది చూసాం. అలాగే జిఎంఆర్ వాళ్ళకి సంబంధించినటువంటి అంటే సెజ్లో, కాకినాడ సెజ్లో ఉన్నటువంటి వాటాలు జిఎంఆర్ వాళ్ళవి మరి ఏ విధంగా అరబిందో వాళ్ళకి వెళ్ళిపోయాయి. దాని తర్వాత టెండర్లు పిలిచి జిఎంఆర్ వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు. ఆ తర్వాత జిఎంఆర్ వాళ్ళు ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెళ్ళి అదే ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయినటువంటి దానికి మళ్ళీ ఈయనెళ్ళి శంకుస్థాపన చేసి దాన్ని మొదలు పెట్టేశామని చెప్పడం, భూసేకరణ చేసామని చెప్పడం, ఇవన్నీ మరి గతంలో సభలు సమావేశాలు పెట్టి నేను వచ్చిన వెంటనే భూములు మళ్ళీ మీకు ఇస్తాను అని చెప్పి మొదలు పెట్టాడు. చూసారా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది. అప్పట్లో ఏమేమి మాట్లాడారు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఈగలు దోలుకుంటున్నారు, ఈగలు దోలుకునే చోట ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ కడతాడంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సేమ్ లైక్ కియా, ద హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి అంటూ ఆ పాక్ వుహాన్ ఎవరైతే ఉన్నారో కియాకి సంబంధించి రాజశేఖర రెడ్డి బతికుండగా ఆయన చెప్పాట ఇక్కడ కూడా ఓ ప్లాంట్ పెట్టాలయ్యా అని చెప్పని, అందుకని వీళ్ళు వచ్చి ఇక్కడ పెట్టేశారట, అది మాదే క్రెడిట్ అంటూ అక్కడ జరిగింది బుగ్గన బుల్బుల్ కథలు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే మన కోడిగుడ్డు మంత్రి గారు, సారీ ఆ పేరు తీసేచ్చేమో బేసిక్గా, కోడిగుడ్డుకి వాల్యూ పోతుంది, అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన వచ్చి ఏం మాట్లాడారో మీరు చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ చూపించి మొత్తం అంతా క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఆగమేఘాల మీద పూర్తి స్థాయిలో దాని నిర్మాణం ఇదంతా కూడా చేసుకుంటూ వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది సిద్ధమైంది. మొన్ననే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా అక్కడ దిగింది, చూసాం మనం. ఇంకొక 3 నెలలు, మహా అయితే ఇంకొక 4 నెలల్లో పూర్తి స్థాయిలో సెటప్ అయ్యి మౌలిక సదుపాయాలన్నీ కూడా అక్కడ కల్పించబడి ట్రావెల్కి రెడీగా ఏర్పాటుగా ఉంటుంది. కమర్షియల్ అండ్ డొమెస్టిక్ అన్నిటికీ కూడా దీని క్రెడిట్ మాదే అంటూ చేశారు. ఇంత టైం లైన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక రేపేం జరగబోతోంది అన్న దగ్గర ఈ 2 మిగిలే. 1 అమరావతి, 2 పోలవరం. ఈ రెండిటికి కూడా క్రెడిట్ ఒకవేళ పూర్తి అయ్యిందని అనుకుందాం. వచ్చే 2 ఏళ్లలో అమరావతిలో ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా పూర్తి అవ్వాల్సినటువంటివి వీళ్ళు చెప్పినటువంటివి పూర్తయిపోయాయి అనుకుందాం. ఇంకేముంది, అమరావతిని ఇదిగో మేమే కట్టేశాం. ఏది 5 ఏళ్ల పాటు అడవిని మాత్రం పెంచి వదిలేశారు, పైపులు దొబ్బుకెళ్ళిపోయారు, రోడ్లు ఎత్తుకెళ్లారు, ఇసుకను ఎత్తుకెళ్లారు, ఎక్విప్మెంట్ని పాడుబెట్టారు, బిల్డింగ్లను పాడుబెట్టారు, అన్నీ చూసాం. అయినా సరే అమరావతి నిర్మాణం అయింది అంటే ఇంకేముంది, అదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా దార్శనికతతో చేయబట్టే అమరావతి పూర్తయిపోయింది, ఆ క్రెడిట్ కూడా తీసుకుంటారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎద్దేవా. ఇక పోలవరానికి సంబంధించి మళ్ళీ ఒకసారి అనిల్ కుమార్ గారిదిను అంబటి గారిది వ్యాఖ్యానాలు గుర్తు చేసుకోవాలేమో అలా కళలోకి వెళ్ళి. పర్సెంటా, 1% %, తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. ఎందుకు తొందర? ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు.
ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని We will finish the Polavaram project by 2021 December, 2022 December, 2023 December. డిసెంబర్లో వస్తున్నాయి పోతున్నాయి కానీ అదేం పూర్తి కాలేదు. మొన్నే నిమ్మల రామానాయుడు గారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 87% పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారి ఏరియల్ సర్వేలో ఎలా ఉంది ఏంటి అనేది దాని డ్రోన్ విజువల్స్ కూడా పోలవరంకి సంబంధించి చూపించారు. ఇక్కడి నుంచైనా పరుగులు పెడుతుంది, వచ్చే ఏడాదికైనా పూర్తి చేసుకుంటాం వరదలన్నీ కూడా అధిగమించి అనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం టెక్నికల్గా ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ లేదంటే ఉన్నటువంటి ఆ డిఫికల్టీస్ వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ క్లియర్ చేసే విధంగా ముందుకెళ్తుందని చెప్తున్నారు. పోలవరం పూర్తయిపోయింది అనుకోండి, ఇంకేముంది మహానేత వైఎస్ఆర్ పోలవరం, అది పోలవరానికి ఆద్యుడు మా నాన్న రాజశేఖర్ రెడ్డి గారే అంటూ దాని మీద కూడా క్రెడిట్ తీసుకోవడానికి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అని చెప్పి ఆల్రెడీ ప్రాపగాండా స్టార్ట్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎద్దేవా చేస్తున్నారు దీని మీద. ఎందుకయ్యా లేనిపోయిన దానికి క్రెడిట్ తీసుకోవడం, చేసింది ఎలాగో లేదు, నువ్వు చేసిన దానికి నువ్వు తీసుకో, చెయ్యిందానికి కూడా నువ్వు తీసుకోవడం దేనికి వచ్చింది, ప్రతి దాంట్లో తగుదనమ్మా నేనే ఉన్నాను ఇంక ఇదే ఉందంట. గూగుల్ డేటా సెంటర్ గూగుల్ ఏఐ హబ్ అండి. అంటే కూటమి ప్రభుత్వం కూడా ప్రచారం చేసేటప్పుడు డేటా సెంటర్ అని చెప్పారు. ఇట్స్ ఎ క్లియర్ ఎకో సిస్టమ్ అండ్ అగైన్ ఇది గూగుల్ ఏఐ హబ్. ఆ ఏఐ హబ్లో డేటా సెంటర్ల సమూహం ఉంటుంది. డేటా సెంటర్లు రన్ అవ్వడానికి కావాల్సిన హబ్ అక్కడ క్రియేట్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్. దాంట్లో భాగస్వాములుగా గుర్తించండి అని అదానికి ఎయిర్టెల్కి కూడా షేర్ ఇస్తూ వీళ్ళని కూడా మా భాగస్వాములుగా గుర్తించండి అని చెప్పని ప్రభుత్వానికి లేఖ రాసింది గూగుల్. సో గూగుల్ వాళ్ళు ప్రతిపాదించారు, వాళ్ళు తీసుకొచ్చారు తప్పితే ఇదేం జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ కాదు. వాళ్ళు అంటున్నట్టు ఇది అదాని డేటా సెంటర్ అంతకు మించి కాదు. సో ప్రజల్ని వెర్రి గొర్రెల్ని చేయడానికి ఈ ప్రచారం అంతా చేస్తున్నారు తప్ప ఏం లేదు. రేపన్న రోజు ఈ రెండింటికి కూడా క్రెడిట్ లాక్కుంటారు, చూస్తూ ఉండండి అని చెప్పని అంటున్నారు. చూద్దాం వారి క్రెడిట్ లాక్కుంటారా ఏంటి సంగతి, వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.